నమస్కారం అండి. శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి దివ్య కృపా కటాక్షాలు మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అమ్మవారికి సమర్పించబోయే పవిత్రమైన సారెను మీరు చూస్తున్నారు. భక్తి శ్రద్ధలతో సిద్ధం చేసిన ఈ సారెలో అమ్మవారికి సమర్పించే మంగళ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, కొత్త వస్త్రాలు, పండ్లు, కొబ్బరికాయలు, పూలు మరియు ఇతర శుభ సామాగ్రి ఎంతో భక్తి శ్రద్ధతో సిద్ధం చేశాము. ఈ సారెలో ప్రతి వస్తువు అమ్మవారి పాదాలకు సమర్పించే భక్తి ప్రతీక. ఈరోజు నర్సన్పాలెం గ్రామంలోని లలితాదేవి అమ్మవారి కోసం మా సభ్యులందరం కలిసి అమ్మవారి సారి తయారు చేసాము. ఆ సారి ఆదివారం రోజు అక్కడికి మార్నింగ్ పూట ఉదయం వెళ్ళి సారి తీసుకొని మేమందరం కలిసి సభ్యులందరం కలిసి గుళ్ళో ముందు అమ్మవారికి సమర్పించి అందరము నర్సన్పాలెం వెళ్ళి సమర్పించి వస్తాము. ఆ కార్యక్రమం కోసం ఈ సభ్యులందరం కలిసి ఈ చలివిడి కార్యక్రమం ఈరోజు చేసుకున్నాము. అమ్మవారికి సమర్పించే 25 కిలోల చలిమిడి తయారీలో భాగంగా ముందుగా ఎండు కొబ్బరి ముక్కలను కట్ చేసి నెయ్యిలో బంగారు రంగు వచ్చేంత వరకు చాలా నిదానంగా సన్నని మంటపై వేయించి చలిమిడిని ఒకేసారి కాకుండా 3 సార్లు విడివిడిగా పిండిని సిద్ధం చేసుకొని 3 సార్లు కూడా 3 విభాగాలుగా సక్రమంగా పిండి అంతా కలిసి చలిమిడి చాలా రుచిగా తయారవ్వాలంటే ఆ విధంగా చేస్తే బాగుంటుందని 3 సార్లు చలిమిడిని తయారు చేయటం జరిగింది. ఒకరోజు ముందుగా నానబెట్టిన 25 కేజీల బియ్యాన్ని మరపట్టించి మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టి పాకాన్ని సిద్ధం చేసుకోవటం కోసం పంచదారను నానబెట్టిన పంచదారని పాకాన్ని రెడీ చేసి పాకం రెడీ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు, యాలుక్కాయలు పొడిగా పట్టి యాలుక్కాయల పొడి తర్వాత బియ్యపిండిని వేసి నిదానంగా కలుపుతూ చలిమిడి తయారు చేశాము. తయారు చేసిన పిండిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసము కొత్తగా బిందెలను తీసుకొచ్చి ఆ కొత్త బిందెలలో 5 బిందెలను సిద్ధం చేశాము. ప్రతి బిందెకి పసుపు రాసి కంకణాలు కట్టి తెల్లని వస్త్రంతో శుభ్రంగా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకువెళ్ళటానికి రెడీ చేశాము. అమ్మవారి సారెతో మా గ్రామం నుంచి మేము ఒకరోజు ముందుగానే బయలుదేరి సాయంత్రం పూట 4 గంటలకు బయలుదేరి నర్సనపాలెం గ్రామానికి వెళ్ళాము. ఎందుకంటే ముందుగానే ఆ స్వామీజీ వారు అమ్మవారి పుట్టిల్లు కాబట్టి ఒకరోజు ముందుగానే మీరు తీసుకురావాలమ్మా అని చెప్పటం వల్ల ఒకరోజు ముందుగానే వెళ్ళి శాస్త్రోక్తంగా అన్ని పూజా కార్యక్రమాలు చేయించుకొని నిదానంగా రావటం కోసం అందుకే ముందుగా వెళ్ళాము. ముందుగా అమ్మవారి సారెను తీసుకొని వెళ్ళిన తర్వాత అమ్మవారికి సమర్పించి ఒక్కొక్కళ్ళము అమ్మవారికి మంగళ వాయిద్యాలతో అమ్మవారికి సారెను సమర్పించాము. విశ్వామిత్రగౌతమః జమతాగ్ని పతిష్టాచ సప్తఋషయే నమః. ఓం సప్తఋషిభ్యో నమః.
ఆ స్వామివారి సంకల్పముతో మేము మా పెద్దాపురం గ్రామంలోని ప్రతి ఒక్కళ్ళ ఇంటి నుంచి పసుపు కొమ్ములను సేకరించి ఆ సేకరించిన పసుపు కొమ్ములను పసుపు తయారు చేసి ఆ తయారు చేసిన పసుపును స్వామివారికి అప్పగించిన తర్వాత అభిషేక జలాన్ని మీరే తీసుకువస్తే అమ్మవారికి అభిషేకం చేద్దామని చెప్పిన తర్వాత మా లీడర్ గారైన కోటేరు లక్ష్మి గారు, లావణ్య గారు ఇద్దరు కూడా అభిషేక జలాన్ని స్వామివారికి అందించారు. స్వామివారు మంత్రోచ్చారణల మధ్య ఆ అమ్మవారికి అభిషేకం నిర్వహించి ఆ అభిషేక కార్యక్రమంలో తర్వాత భాగంగా మా అమ్మవారికి ధరింపజేయబోయే చీరను మా సునీత గారు, నాగమణి గారు ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసి అమ్మవారికి ఇచ్చారు. అమ్మవారికి చీరను సమర్పించిన తర్వాత పూజా కార్యక్రమము మేము చెప్పిన గోత్రనామాలు అన్నిటితో అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమాలు అన్నీ నిర్వహించి ఎంతో శాస్త్ర వైభవంగా అమ్మవారికి సారెను సమర్పించి భక్తిపూర్వకంగా మేము లలితా సహస్రనామం కూడా చదువుతూ అమ్మవారి పూజను నిదానంగా చాలా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నాము. తర్వాత మా లక్ష్మీ గారి చేత లలితా సహస్రనామము చదువుతూ అమ్మవారికి కుంకుమ పూజను కూడా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగానే అమ్మవారికి సహస్రనామాలతో లలితా సహస్రము అష్టోత్తరముతో కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారి పూజను చాలా నిదానంగా జరిపించిన ఆ అగస్త్యముని పీఠ గురువుగారికి చాలా చాలా రుణపడి ఉంటాము. ఈ పూజలో భాగంగా మేము మా గ్రూపు సభ్యులము కలిసి ఎంతో శ్రద్ధగా నిర్వహించాము. తర్వాత కార్యక్రమము అభిషేక జలము. ఈ అభిషేక జలము అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత మాకు మీ గ్రామంలో ప్రతి ఒక్కరి ఇంటికి చేరేలా చేయాలి అని చెప్పిన అయ్యగారి దృఢ సంకల్పంతో మేము మా సేవా సభ్యులము అందరము కలిసి ఆ తీసుకొచ్చిన అభిషేక జలాన్ని అందరము ప్యాకింగ్ రూపంలో సిద్ధం చేసి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా మా సభ్యులము అందరము కలిసి ఆ అభిషేక జలాన్ని ప్రతి ఒక్కరి ఇంటికి కూడా పంపించి ఆ స్వామివారి అమ్మవారి కృపను అందరికీ కలగాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపటం మర్చిపోకండి.